1 ఇన్ అరకులో డే 1 అనమాట. సో మేము ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగ్ 5కే లేచి అనుకున్నాము మడగాడ వ్యూ పాయింట్ చూద్దాము అని. బట్ అస్సలు వెదర్ ఎంత ఫాగీగా ఉందంటే మీకు చూపిస్తే ఇప్పుడు 8 అయినా కూడా చాలా ఫాగీగా ఉంది. సో మాకు అండ్ దెన్ కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. మేము రిసార్ట్లో దిగిన అబ్బాయి ఏం చెప్పాడంటే ఈ వ్యూ పాయింట్ వచ్చేసి జస్ట్ 100 మీటర్స్ అవే అన్నాడు మేమున్న ప్లేస్ నుంచి. సో 100 మీటర్స్ అవే కదా అని కొంచెం ధైర్యం చేసి మేము వెళ్దాం అనుకున్నాం. బట్ మేము నిద్ర లేచిన తర్వాత మ్యాప్లో చూస్తే అది 8 కిలోమీటర్స్ అవే అని చూపించింది. అండ్ ఇట్స్ రియల్లీ నాట్ సేఫ్. చాలా ఫాగ్ ఉంది, మంచుతో కప్పేసి ఉంది కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని ఇంకా టకటక రెడీ అయిపోయి ఇట్స్ నౌ 8 o'clock. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ మేము చూడబోయేది ఏంటంటే మడగాడ వ్యూ పాయింట్. ఓకే, సో నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. సో నాతో పాటు అందరూ కూడా రెడీ అయ్యారు. ఎస్, సో మేము ఇక్కడ మడగాడ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం కదా. సో కొంచెం దూరం రాగానే ఇక్కడ వాళ్ళు లోకలైట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే పైకి ఇంకా వెళ్ళాలి, బట్ కార్ అక్కడ మీకు డ్రైవ్ చేయడం కష్టం అవుతుంది. సో ఇక్కడ అందరూ కింద కార్స్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి లోకల్ ఆటోస్ దొరుకుతాయి అనమాట. సో 1 కిలోమీటర్కి లోకల్ ఆటోలో వెళ్తే మీకు బెస్ట్ అని చెప్పారు. సో మేము కూడా రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి అట్లాగే కార్ పార్క్ చేసేసి ఇంకా మేము ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఆటో ఎక్కుతున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్ చొప్పున. అప్ అండ్ డౌన్ 400 తీసుకున్నారు. సో ఎస్, మేము మడగాడ వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. అమ్మో, ఆటో డ్రైవ్ అయితే ఉంది, అసలు చెప్పడానికి లేదు. చాలా అంటే చాలా భయంగా ఉంది. ఆ 1 కిలోమీటర్ ఎంత అప్పు ఉందో. బట్ వీ ఎంజాయ్డ్ ద రైడ్. సో ఇప్పుడైతే ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చేసాము. మీకు కూడా చూపిస్తాను రండి. సో ఇట్లా కొండంచున నుంచుని ఈ వ్యూ క్యాప్చర్ చేయడం అయితే చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ జరుగుతుంది, నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఈ మడగడ వ్యూ పాయింట్ అనేది చాలా పెద్దది. ఇలా కొండ చాలా పెద్దది, పెద్ద ప్లేస్, పెద్ద ఆవరణ. ఇక్కడ ఏమంటారు, ఇట్లా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి కాదు, చాలా గ్రూప్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట, ధింసా అనే డ్యాన్స్ చేయిస్తారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మనకి వాళ్ళు కాస్ట్యూమ్స్ కూడా వేసి మనల్ని అట్లా రెడీ చేసి ఆ తర్వాత వాళ్ళ గ్రూప్తో మనకి ఇట్లా డ్యాన్స్ అనేది చేయిస్తారు. సో నాకైతే లైక్ ట్రై చేద్దాం అనిపించింది. అండ్ కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ రీజనబుల్. పర్ పర్సన్ వాళ్ళు ఛార్జ్ చేసింది ఎంత, 100 రూపీస్. సో టూ రీజనబుల్ అనిపించింది. ఇంకా అందరం కూడా ఏమంటారు రెడీ అవుదాం అనిపించింది. ఫస్ట్ ఒక వేదాని, తను చిన్నపిల్ల కదా క్యూట్గా ఉంటుంది అనుకున్నాం, బట్ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అందరం రెడీ అవుదామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ వాళ్ళు వేదాన్ని అయితే ఎంత చక్కగా రెడీ చేస్తున్నారు. వాళ్ళకి కూడా చిన్నపిల్ల అనేసరికి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని తన్ని రెడీ చేస్తే, నాట్ ఓన్లీ దట్ గ్రూప్, వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగడం అడిగి వేదాతో, అక్కడ టూరిస్టులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక ఫోటో దిగచ్చా అని చెప్పి అడిగి ఫోటో దిగడం. సో చాలా క్యూట్ అనిపించింది. ఇంకో మమ్మల్ని కూడా ఇట్లా రెడీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇట్లా ఆల్రెడీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శారీస్ ఇవన్నీ ఉంటాయి. సో మనం పిక్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలి అనేది. సో ఇక్కడ భార్గవి రెడీ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు నన్ను రెడీ చేశారు. అండ్ అటువైపు ఏమో జెంట్స్కి వచ్చేసి జైని అట్లాగే చైతుని వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. సో మేము కూడా రెడీ అయ్యి డ్యాన్స్ వేసాము.
అలా వెళ్ళిపో అలా వెళ్ళిపో. ఓన్లీ వీడియో వస్తుంది రాదు. సో, అలా మేము దింసా డాన్స్ ఎంజాయ్ చేసి ఇంకా అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసాము. మ్యాగీ ఉంది. సో, అందరికీ మ్యాగీ తినాలనిపించి మ్యాగీ తిని ఇంక అక్కడి నుంచి వేరే ప్లేస్‌కెళ్ళాం. సో, మేమొచ్చేసి మడగడ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ రిటర్న్ హోటల్‌కి వెళ్ళిపోయి రిసార్ట్‌కి వెళ్ళిపోయి అక్కడ మాది చెక్అవుట్ చేసేయాలి. మాకు మార్నింగ్ 10 వరకే ఇచ్చారనమాట. సో మేము చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చాప్రా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో చాప్రా వాటర్ ఫాల్స్ చూసుకుని రిటర్న్లో కాఫీ మ్యూజియం అండ్ దెన్ చాక్లెట్ మ్యూజియం ఇంకా టైంని బట్టి రిమైనింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేస్తాం అనమాట. పైన్ ట్రీస్, వుడెన్ బ్రిడ్జ్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో నౌ వీఆర్ హెడింగ్ టు చాప్రా వాటర్ ఫాల్స్. సో చాప్రా వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. సో ఆ ఎంట్రీ టికెట్స్ తీసేసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. సో వ్యూ అయితే చాలా బాగుంది, బట్ వాటర్ అంతగా లేవు. సో ఓకే అనిపించింది నాకు. బికాజ్ నేను చాలా వేరే ఎక్స్పెక్ట్ చేశాను, ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద జలపాతాలు అట్లా ఉంటాయని. బికాజ్ వేరే ఏ వాటర్ ఫాల్స్ కూడా మాకు దగ్గరలో లేవు. అన్నీ కూడా ఈజీగా, బికాజ్ మేము కొండ పైన ఉన్నాం కదా, అరకు కొండ పైన. సో ఆ వాటర్ ఫాల్స్ అన్నీ చూడాలంటే ఐ థింక్ కొండ కింద కన్నా వెళ్ళాలి, లేకపోతే మరీ వే టూ లాంగ్ వెళ్ళాలి. సో అందరూ చాప్రా వాటర్ ఫాల్స్ బాగుంటాయి వెళ్ళండి అన్నారని వచ్చాము. బట్ ఇక్కడ ఒకటే నచ్చింది ఏంటంటే ఈ వాటర్ స్లైడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, అసలు యాక్చువల్లీ దిగితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అన్నారు. బట్ మేము ప్రిపేర్డ్గా రాలేదు, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకుని రాలేదు. సో ఇంకా మేము జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసి అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, కొంతసేపు అట్లా వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా మేము తిరిగి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము. రాష్ని ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ తినొచ్చా? తినద్దు. మరి ఎందుకు తింటున్నావు? నాకు ఇష్టమని తింటున్నా. ఓకే, నా హాలిడే కాబట్టి ఓకేనా, మనము హాలిడేస్లో ఉన్నాం కాబట్టి. బట్ రెగ్యులర్గా ఐస్ క్రీమ్స్ తినొచ్చా? తినద్దు. ఇస్ ఇట్ ఎ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిట్. సో నౌ we are heading to chocolate museum or chocolate factory. Reda, are you excited? Yeah. Yes. So let's see. ఎటు చూసినా చాక్లెట్స్. ఎస్, బికాజ్ మనం ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీలో కాబట్టి ఎటువైపు చూపు తిప్పితే అటు మనకి చాక్లెట్సే కనిపిస్తున్నాయి. ఇంక అంతకు మించి ఇక్కడ ఏమీ దొరకవు మనకి. సో చాక్లెట్ మిల్క్ షేక్, హాట్ చాక్లెట్, టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇవే మనకి తినడానికి దొరుకుతాయి. అండ్ చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు ఇది. అంటే మనకి
చాక్లెట్ ఎట్లా తయారవుతుంది, లైక్ అది ఒక కోకమ్ ట్రీ నుంచి దాన్ని చాక్లెట్ రూపు దాకా తేవాలంటే ఎన్ని స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఉంది అనేది వాళ్ళు చాలా క్రియేటివ్ వేలో చెప్పారు. అక్కడ ఏదో మనకి ఇట్లా రాసేసి పెట్టడం కాకుండా వాళ్ళు ఇట్లా బొమ్మలతో పాటు చాలా క్రియేటివ్గా మనకి చెప్పారనమాట. అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయంటే మాకు ఏం ట్రై చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏ ఫ్లేవర్ అడిగితే ఆ ఫ్లేవర్ ఉంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ పౌడర్స్ అనమాట, మిల్క్లో మనం మిక్స్ చేసుకుని తాగడానికి. డెఫినెట్లీ మీరు కనుక చాక్లెట్ లవర్ అయితే డెఫినెట్లీ మీరు అరకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఒక చాక్లెట్ ట్రై చేసిన, ఇది ఒకటి వచ్చేసి పీస్ 20 రూపీస్. ఇది వచ్చేసి గోవా ఫ్రూట్ అండ్ నట్, అంటే జామకాయ ఫ్లేవర్ అనుకుంటా. గోవా ఫ్రూట్ అండ్ నట్ ఫ్లేవర్ అంట. లెట్స్ టేస్ట్ అండ్ సీ హౌ ఇట్ ఇస్. ఓకే, సేమ్ జామకాయ ఫ్లేవర్ ఉంది. అండ్ కింద వచ్చేసి చాక్లెట్, పైన వచ్చేసి గోవా ఫ్లేవర్. బాగుంది, బట్ ఓకే. జాంకాయ, పండిపోయిన జాంకాయ ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే వాల్ మీద చూపిస్తున్నారు, ఇట్లా కోకమ్ ట్రీస్ ఉంటాయి, వాటి నుంచి ఇట్లా కోకమ్ తీసిన తర్వాత వాటిల్లో ఈ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు తీసి వాటిని ఎండబెట్టి ఇన్ని రోజులు ఫర్మెంటేషన్ ఇదంతా ప్రాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ ఫర్మెంటేషన్ అంతా అయిన తర్వాత అది చివరికి చాక్లెట్ స్టేజ్కి వస్తుంది. సో ఇట్లా వాల్ మీద కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి మనకి ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇంకా అలా మనం చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అని సపరేట్గా ఒక హాల్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మనకి చాక్లెట్ తయారయ్యే విధానాన్ని చూపిస్తారనమాట. సో ఫోన్స్ అవి తీసుకెళ్ళడానికి అలో లేదు. సో అక్కడ మనకి క్లియర్గా స్టేజెస్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది, మిషనరీ అదంతా కూడా మనకి చూపిస్తారు. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. అండ్ ఆ బయట మనకి ఇక్కడ చిన్న కెఫే ఉంది. అండ్ అక్కడ మేము హాట్ చాక్లెట్ ట్రై చేద్దాము అసలు ఎట్లా ఉంటుందో అని చెప్పి ఒక 2 cups ఆఫ్ హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసాము. ఎట్లా ఉంది హాట్ చాక్లెట్? బాగుంది కదా, హెవెన్. భార్గవి, యువర్ థాట్స్? సూపర్. మీ థాట్స్? చాక్లెట్ ఫ్యాక్టరీలో మేము హాట్ చాక్లెట్ తాగాము. యా, ఈ కప్ వచ్చేసి 65 రూపీస్ తీసుకున్నారు. బట్ చాలా అంటే చాలా బాగుంది, నిజమైన హాట్ చాక్లెట్ అనమాట. ఇన్ని రోజులు ఎక్కడ హాట్ చాక్లెట్ అడిగినా వాళ్ళు మిల్క్లో చాక్లెట్ పౌడర్ కలిపేసి ఇస్తున్నారు. చాలా అంటే చాలా టేస్ట్ మనకి వర్త్. సో ఇప్పుడు మనం అరకు పైనరీకి వచ్చామన్నమాట. సో ఫస్ట్ మనం చాప్రా వాటర్ ఫాల్స్ కవర్ చేసాము, అట్లాగే చాక్లెట్ మ్యూజియం కవర్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు సీ అరకు పైనరీ.
పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది. నేను కూడా మీకు చూపిస్తా చూడండి. ఓకే, సో ఎటు చూసిన ఎత్తైన చెట్లు, పైన్ ట్రీస్ అనమాట. అండ్ చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట. చాలా పెద్ద స్థలము, చాలా పెద్ద ప్లేస్ అవడంతో కూడా మనకి ఎక్కువ క్రౌడ్ ఉన్నట్టు అనిపించలేదు. చాలా పీస్ఫుల్గా ఉంది రియల్లీ. ఎటువైపు చూసినా ఆ పైన్ ట్రీస్, అట్లాగే ఇక్కడ మనకి బంతిపూల తోట ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సన్ఫ్లవర్ గార్డెన్ కూడా ఉందన్నమాట. నాకేదో మూవీలో చూసినట్టు గుర్తొస్తుంది ఈ ప్లేస్. చాలా మూవీస్లో చూసినట్టు గుర్తొస్తుంది, బట్ కరెక్ట్గా మూవీ నేమ్స్ అయితే గుర్తు రాలేదు. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అరకులో వచ్చేసి అయితే ఈ పైనరీ. చాలా అంటే చాలా కామ్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. సో ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బోల్డ్ అన్ని ఫొటోస్ దిగాను, బోల్డ్ అన్ని వీడియోస్ తీయించుకున్నాను. సో నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. సో ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో. సో అందరూ కూడా ముందు ఆ పైన్ ట్రీస్ దగ్గర, అక్కడ బంతిపూల గార్డెన్ దగ్గర, సన్ఫ్లవర్ గార్డెన్ దగ్గర పిక్చర్స్ దిగుతున్నారు. బట్ మేము ఇంకా ముందు ఏముందో చూద్దామని ముందుకు వస్తే మాకు ఈ బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది. సో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు ఇక్కడ. అండ్ చూడండి ఎంత సినిమాటిక్ వ్యూగా ఉందో. ఆ వుడెన్ బెంచ్ అండ్ దెన్ ఈ గ్రాస్ అండ్ సన్సెట్ అవుతుంది, ఆ మౌంటైన్స్. సో పిక్చర్స్ అయితే ఎంత బాగా వచ్చాయి తెలుసా. మేము ఇమీడియట్గా ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాం. అందరం ఆ వుడెన్ బెంచ్ మీద కూర్చొని ఫొటోస్ దిగుతూ. అండ్ అప్పుడప్పుడు మధ్యలో అట్లా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్పాట్ తెలుసా అసలు. మీరందరూ కూడా తప్పనిసరిగా చూడాలి ఇది. సో అక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మాకు అక్కడ చెక్కతో చేసిన ఉయ్యాల కనిపించిందనమాట. సో కొంచెంసేపు అక్కడ కూడా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. అండ్ ఉయ్యాల అనేసరికి వేద కూడా కొంచెం ఎక్సైట్ అయింది. సో సరదాగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దామని మేము ఇటు వచ్చాము. సో అలా ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఎట్ అరకు పైనరీ. సో కొన్నిసార్లు అనిపిస్తుంది ఆల్ యూ నీడ్ ఇస్ దిస్ పీస్ఫుల్ ప్లేస్ అండ్ గ్రీనరీ అండ్ నేచర్. చాలు మనము కొత్త ఎనర్జీని నింపుకోవడానికి. అండ్ డెఫినెట్లీ నేను నా ఎనర్జీని అయితే రీఫిల్ చేసుకున్నాను ఈ స్పాట్ ద్వారా. అండ్ ఐ లవ్డ్ ఇట్. సో ఇప్పుడు మేము పైన్ ట్రీస్ కవర్ చేసాం కదా. పైన్ ట్రీస్ కవర్ చేసి ఇప్పుడు నెక్స్ట్ కాఫీ మ్యూజియంకి వచ్చాము. సో కాఫీ మ్యూజియం ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో మేము కాఫీ మ్యూజియంని లాస్ట్లో పెట్టుకున్నాం. బికాజ్ కాఫీ మ్యూజియం 8:30 వరకు ఓపెన్ ఉంటుంది, నైట్ 8:30 వరకు. మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా 6 వరకు క్లోజ్ అయిపోతాయి. సో అందుకని మేము కాఫీ మ్యూజియంని లాస్ట్లో పెట్టుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీ, మీకు కాఫీలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కాఫీ యొక్క తయారీ విధానం అనేది మనకి ఇక్కడ చూపిస్తారు, సిమిలర్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ సి ఇఫ్ యు సీ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్. మీకు కాఫీస్లో అన్నీ ఇంటర్నేషనల్ కాఫీ నుంచి దెన్ లోకల్ కాఫీస్ దగ్గర నుండి సౌత్ ఇండియన్ కాఫీ, ఇట్లా అన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. సో యాజ్ ఎ కాఫీ లవర్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ట్రయింగ్ వెరైటీస్ ఆఫ్ కాఫీ అనమాట.
సో నేను ఫస్ట్గా ఎఫెగాటో అనే కాఫీని ఆర్డర్ చేశాను. అది నేమ్ డిఫరెంట్గా ఉంది, అట్లాగే దాని కింద వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రై చేశాను. సో అది వచ్చేసి ఏం లేదు, మనకి ఎస్ప్రెసో మీద ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ స్కూప్ వేసి ఇచ్చారు. బట్ ఆ రెండు మనం కలిపి తింటున్నప్పుడు మీకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అట్ ద సేమ్ టైం ఆ హాట్ ఎస్ప్రెసో పంచ్ అనేది మనకి తగిలి చాలా బాగుంది. సో నేను అక్కడితో ఆగకుండా ఇంకొక వెరైటీ ట్రై చేద్దామని చెప్పి రెడ్ ఐ అనే కాఫీని ఆర్డర్ చేశాను. ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ కాఫీ లో వెరైటీ అనమాట. బ్లాక్ కాఫీస్లో ఒక వెరైటీ. కట్టిక్క చేదు ఉంది, అసలే బ్లాక్ కాఫీ అంటే చేదు, ఇది అందులో డబల్ స్ట్రాంగ్ అనమాట. సో బట్ ఆ కాఫీ ఫ్లేవరు, ఆ కాఫీ అరోమా అనేది అయితే స్ట్రాంగ్ ఉంది. సమ్హౌ ఐ కంప్లీటెడ్ ఇట్. ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి వేస్ట్ చేయలేం కాబట్టి కంప్లీట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 7:30 అయింది మేము కాఫీ ఫ్యాక్టరీ కవర్ చేసుకుని రిటర్న్ వైజాగ్ అయ్యేసరికి. సో అట్లా మా డేని అరకులో మేము స్పెండ్ చేసాము. మరి మేము తిరిగి వైజాగ్లో ఏ ప్లేసెస్ కవర్ చేసాము అండ్ వైజాగ్లో మేము ఎట్లా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. టిల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ అస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.